అమరావతిలో ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాల్సిన ఆవశ్యకత లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా వేల కోట్లొస్తాయని చెప్పారు. కొన్ని శక్తులు, రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడిపై బురద చల్లటం సభ్యతా సంస్కారం లేని కొన్ని రాజకీయ పార్టీలు చేసే పని అని మంత్రి ఆనంద్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన విగ్రహ ప్రతిష్టకి ఇవాళ చేరుతుంది. కాబట్టి ఇవాళ కొన్ని శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు ఒక బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మహనీయుల మీద కూడా బురద చల్లడం అనేది సభ్యత, సంస్కారం లేనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి పని. ఇటువంటి సందర్భంలో అసలు ఆ రాజకీయ పార్టీల పేరెత్తడానికి కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సినంత అవసరం లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమరావతిని రాజధాని కేంద్రంగా చేసి ఆయన మహావిగ్రహాన్ని ప్రతిష్ఠించేది ప్రతి తెలుగువాడు, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే ఆయన విగ్రహాన్ని స్థాపించుకుంటారు. దాన్ని